ఇక తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి మనం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధమైన కుట్రలు పన్నిండ్రు వరసెంబడి మనం చూద్దాము. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే పాలమూరుపై కుట్రల కత్తులు దూసింది ఇలా. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. కుట్ర 1 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. తర్వాత కుట్ర 1 ఏం మొదలు పెట్టిందంటే, గత బీఆర్ఎస్ సర్కార్ పై కక్షతోనో లేక కేసీఆర్ తన ఆనవాళ్లు జరిపేయాలనని కుతంత్రంతోనో గాని అధికారం చేపట్టిన నెలలోపే 2024 జనవరి 1న 5,600 కోట్లతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 8 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు సాగునీటిని తరలించే కాలువ నిర్మాణ టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. సరే, రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది? ఇది పోయిన ప్రభుత్వం పిలిచిన టెండర్లు, వీళ్ళు మనం చెప్పినట్టు ఇనరా తెలియదు, మనం అడిగిన కమిషన్లు ఇస్తారా ఇయ్యరా తెలియదు, కాబట్టి మనమే టెండర్లు పిలుచుకుందాం, వీటిని రద్దు చేద్దామని చెప్పేసి రద్దు చేసుకున్నారు కావచ్చు. మరి రద్దు చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలి కదా. అసలు టెండర్లు పిలిచిన వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఏమున్నది? సరే, మీరే కమిషన్లు కావాలని అనుకుంటారు, కమిషన్ల పాలన నడిపించుకుంటా ఉన్నారు, కమిషన్లు లేనిది అది మీ పాలన నడుస్తలేదు, కమిషన్లు లేనిది ఇటున్న పుల్ల అటు కదులుతలేదు, కాబట్టి మరి మీరు మాట్లాడుకొని ఉంటుంది. ఇది నెంబర్ 1, కుట్ర నెంబర్ 1. టెండర్లను రద్దు చేసిన 3 నెలల్లోపే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లో పేర్కొన్నట్టు 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ఆధా వివరాలను పంపాలని 2024 మార్చిలో తెలంగాణకు సిడబ్ల్యూసి లేఖ పంపింది. టెండర్లను రద్దు చేసిన 3 నెలల్లోపే ఇది పంపాల్సిన అవసరం ఏమున్నది చెప్పుర్రోళ్ళ? ఇది కుట్ర కాకపోతే ఈ ఆదా ఏంది, వివరాలు ఏవి అని చెప్పేసి పంపాల్సిన అవసరం ఏమున్నది సిడబ్ల్యూసి తెలంగాణ రాష్ట్రానికి? అదొకటి. దాంట్లో ఈ కారణంలోనే 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. ఈ కుట్ర నెంబర్ 2, తెలంగాణ నీళ్లను కొల్లగట్టేందుకు ఇదే అదునుగా భావించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన 3 రోజులకే చంద్రబాబు ప్రోద్బలంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారునిగా రేవంత్ సర్కార్ నియమించింది. 9 ఏళ్ల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఈ వ్యక్తి ఆదిత్యనాథ్ దాసు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పాటు నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చి ఇక్కడ నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించిండు. మరి ఈ ముచ్చట ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం ఉన్నదా లేదా, ఇష్టం లేకపోయినా నోరు మూసుకున్నారా, ఏం కథ నాకు తెలియదు, కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన కాబట్టి దీని మీద నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు తానా అంటే వీళ్ళు తందాన అంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీద కుట్ర చేస్తూ ఉన్నారు. 2024 జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఇక తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు హైదరాబాద్లో 2024 జూలై 6న భేటీ అయినట్టు వార్తలు వచ్చినాయి. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్ళి మరి 2024 సెప్టెంబర్ 12న ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసిండ్రు. నిన్ను చూసుకుంటా, నువ్వు ఏం రందివడకు, నువ్వు బేఫికర్ ఉండు, మేము ఎట్లా ఎత్తే గట్లా చూడు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడొచ్చు. అంతకంటే ముందుగా రేవంత్ రెడ్డి పోయి మాట్లాడుకొచ్చుకున్నాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం పంపిన వివరాలు సరిగ్గా లేవన్న కారణంతో 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. వివరాలు చక్కగా ఇయ్యలేరట, ఈ డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లోని మైనర్ ఇరిగేషన్ ఆదా కింద పొందుపరిచిన 45 టీఎంసీలతో మాత్రమే అనుమతులు ఇవ్వాలని 2025 డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండ్రు. ఎందుకు రాసిండ్రు మరి లేఖ? ఇప్పుడు గిరిని మీద మాట్లాడురు నాయన బీజేపీ నాయకులు అంటే ఏ ముచ్చట పొంతనలేని ముచ్చట మాట్లాడుకుంటా మళ్ళీ కేసీఆర్నే తిట్టుకుంటా, కేసీఆర్ మీద బురద చల్లుకుంటా ముచ్చట్లు మాట్లాడతారు. ఇక్కడ 90 టీఎంసీలకు ప్రతిపాదన పెట్టబడ్డది, తర్వాత 170 టీఎంసీలకు పెంచుకుందామని చెప్పేసి ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను అజ్జేస్తే ఇలా పాలమూరు గొంతు కోసి, రంగారెడ్డి గొంతు కోసి, నల్లగొండ గొంతు కోసి ఈ నీళ్లను ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలన్నా వద్దా? అడ్డుకోవాలి. తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. దాన్ని అడ్డుకోకుండా ఇక పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లో ఇక 45 టీఎంసీలతోనే అది డిపిఆర్ ఇజ్జేయండి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టి మరి ఆడ పంపించిండు. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆ లెటర్ కూడా బయట పెట్టిరు. ఇక గుట్టు రట్టయింది.
జుట్టు కేసీఆర్కి అందింది, కుట్ర బయటపడ్డది. అది తెలిసే ఆగమైన రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. ఆ ఫ్రస్ట్రేషనే సీఎం నోట పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నది. ఈ గుట్టంతా రట్టయింది. ఈ వివరాలన్నీ ప్రజలలో పెట్టడానికి వాళ్ళు ముందటికి వస్తూ ఉన్నారు, ముందటికి వచ్చిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ఇట్లా జరుగుతూ ఉన్నదని చెప్పిండ్రు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తము రేవంత్ రెడ్డి తన పరుష పదజాలము, తన అడ్డమైన భాష వాడి ఆగం చేసిండు మొత్తం మీద. అంత దరిద్రపు గొట్ట భాష ఏ సీఎం వాడంగా చూడలే. మొత్తం మీద ఇగో ఇన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం మీద. రైట్, ఆంధ్ర బాబు జిమ్మిక్కు, రేవంత్ కుమ్మక్కు, తెలంగాణకు జలగండం, కేసీఆర్ పై కక్షతో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇదే అదునుగా బాబు రంగప్రవేశం, ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. సొంత జిల్లాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, సొంత జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, సొంత జిల్లా ప్రజలను ఎండబెట్టే కుట్ర చేస్తూ ఉన్నాడు, సొంత ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈయనేం మంచి చేస్తాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈయనేం మంచి జరగాలని చూస్తాడో మీరే చెప్పాలి. ఏమన్నా మంచి జరగాలని చూస్తాడా? రైట్, కృష్ణా జలాల్లో తెలంగాణ 45 టీఎంసీల నీటి హక్కును తాకట్టు పెట్టి వచ్చి రాగానే వెంటనే 5,000 కోట్ల కాలువల టెండర్లు రద్దు చేసిండు. ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు చిన్నభిన్నం, పోలవరం మళ్లింపు, వాటా జలాలను గాలికొదిన సర్కార్. ఇదే అదునుగా తెలంగాణ ప్రయోజనాలపై చంద్రబాబు దెబ్బ, నల్లమలతో 200 టీఎంసీలు గోదావరి జలాలు మళ్లించనున్న ఏపీ. ఇదే జరిగితే కృష్ణా నీటిలో వాటా ఇవ్వాలన్న బచావత్ ట్రిబ్యునల్, కృష్ణాలో తెలంగాణకు అదనపు వాటా రాకుండా చంద్రబాబు స్కెచ్, పాలమూరుకు మైనర్ అనుమతులు కోరడం వెనుక భారీ కుట్ర దాగున్నది. దీన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది. కానీ తిప్పికొట్టాల్సిన నాయకులు, తిప్పికొట్టాల్సిన మంత్రులు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే గజ్జేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్రాన్ని పడావు పెట్టాలని ఎందుకు చూస్తా ఉన్నాడు? బాబుతోని కుమ్మక్కై ఇలా తెలంగాణ మంత్రులు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పడావు పెట్టాలని చూస్తా ఉన్నారు. మళ్ళీ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ కుట్రలన్నిటినీ తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుషమున్న తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ప్రతి ఒక్క బాధ్యత గల తెలంగాణ పౌరుని మీద ఉన్నది. కంపల్సరీ ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ కుట్రలను తిప్పికొట్టి మన నీళ్లను మనం కాపాడుకునే హక్కు మనకున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజమా మేలుకో, ఇలా సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతోని కుమ్మక్కై. మరి ఇలా బీజేపీ పాత్ర ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏందో మనం చూసినాం. ఆఖరికి కేంద్రం వల్లే అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ మీటింగులు పెట్టి మరి వీళ్ళ క్లాస్ వీకే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఆ క్లాస్ వీక్ని ముచ్చటట్లా తెలుస్తుంది? వాళ్ళు పిచ్చోళ్ళు, లీక్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి కిషన్ రెడ్డి వాళ్ళ మీద నోరు వారేసుకుంటాడు. అంటే వాళ్ళని తిట్టుడు బరాబరే, వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్తో సెట్టా పట్టాలు వేసుకొని తిరుగుడు బరాబరే. కానీ ఈ లీకులు బయట పెట్టద్దట, ఇది సమాజానికి తెలియద్దట. మోడీ ఏ విధంగా మాట్లాడిండ్రు, మోడీ ఏ విధంగా హెచ్చరికలు జారీ చేసిండ్రు, అమిత్ షా ఏ విధంగా హెచ్చరికలు జారీ చేసిండ్రు బీజేపీ నాయకులకు మనకు తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ తోని చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్లాస్ వీకిండ్రు. అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ నాయకులలో మార్పు రాలేదు. నీళ్ల కోసం కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవాల్సింది పోయి మళ్ళీ ఈ ముచ్చట్ను బయట పెట్టి ఈ జుట్టు ఏదైతే ఉన్నదో ఈ జుట్టు గుట్టు విప్పిన కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. అంతకు మించి ఇంకేమీ లే. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఆలోచిస్తారు? తెలంగాణ ప్రజలంటే ఎవరికి పాయరం ఉన్నది? తెలంగాణ రాష్ట్రం అంటే ఎవరికి ప్రేమ ఉన్నది? తెలంగాణ నీటి మీద ఎవరి కష్టం ఉన్నది? తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడే సత్తా ఎవరికి ఉన్నది అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికన్నా ఆలోచన చేయాలి.